ప్రకారం సినిమా బాగోలేదన్న వాళ్ళకి మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చూడడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సినిమా నిద్ర కళ్ళతో లేచి అలా వచ్చి చూస్తారు కదా, వాళ్ళు చూడాలి, మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి వాళ్ళకి. సినిమా హైలైట్ బాగానే ఉందండి. మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడండి. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ అందం చూపించారండి. మదర్ సెంటిమెంట్ ఉంది. ఒక గడ్డం పెంచితే అమ్మాయి కోసమే పెంచామంటారు అందరూ. ఈ గడ్డం అమ్మాయి కోసమే కాదు, అమ్మ కోసం కూడా పెంచొచ్చని ఈ సినిమాలో చూపించారండి. ఇందులో ఎక్కువ డైలాగ్స్ ఏం పెట్టలేదన్న త్రివిక్రమ్ గారు. ఆయన డైలాగ్స్ గురించి మాట్లాడితే నా రెండు చేతులు రెండు జోబులో పెట్టుకుని వెళ్ళిపోవాలన్న, అంతే. శ్రీలీలది యాక్టింగ్ కాదన్న, ఆమె డాన్సర్, క్లాసికల్ డాన్సర్ కదా, ఆమె తగ్గట్టు 100% మంచి డాన్స్ చేసింది. శ్రీలీల డాన్స్ కోసం రావచ్చు. ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్లో ఆ ఫాస్ట్ డ్యాన్స్ అమ్మో ఊహించుకుంటేనే కష్టం ఉంది. చాలా చాలా బాగుంది ఆ డ్యాన్స్ అయితే. మాకు డైరెక్షన్ త్రివిక్రమ్ గారు కొంచెం ఏదో పడుకొని చేశారేమో డైరెక్షన్ అనిపిస్తుంది. 5.4 అన్న. సినిమాలో మైనస్ క్యారెక్టర్లెస్సే బాగోలేదన్న. క్యారెక్టర్ టు క్యారెక్టర్ కంపేర్ చేస్తే ఆ సినిమాని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఫస్ట్ ప్రకాష్ రాజు రమ్యకృష్ణ తండ్రి కూతుళ్ళు అనేది నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్గా చాలా సినిమా చేశారు. మహేష్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణ కాకుండా వేరే ఎవరైనా ఉంటే బాగుంది. ఆల్రెడీ తీశారు కదండి హిట్ పేరు, అది సినిమా కూడా బాగుంటుంది కూడా. ఆ హిట్ పేరు అయినా బాగుంటుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చేశారు కదా సునంద మేడం, ఆ మేడం అయినా సూపర్గా ఉంది. 5.4 అన్న. 5.4 అన్న. 5కే అన్న. 5కే 10 కాదు.